హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ప్రాహి సంస్కృత్ వరల్డ్. ఇంటర్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్, ఈరోజు నేను మీకు లక్ష్య శుద్ధి అనే లెసన్ షార్ట్లో చెప్తున్నాను. అది గుర్తుపెట్టుకొని మీరు ఎగ్జామ్లో లెంతీగా రాసేయండి. అర్థమైందా? ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఫస్ట్ ఏ సమ్మరీ రాసినా కవి పరిచయం రాయాలి. అయితే లక్ష్య శుద్ధి అనే పాఠము మహాభారతంలోని ఆదిపర్వం నుండి తీసుకోబడింది. దీన్ని వేదవ్యాస మహర్షి గారు రచించారనమాట. అయితే ఈ లెసన్లో ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ద్రోణాచార్యులు కౌరవులకు పాండవులకు గురువుగారు అనమాట. అయితే గురువు గారు ఏ విధంగా తన శిష్యులని పరీక్షించారు. మొదటి పరీక్ష ఏంటి? చెక్కపిట్ట తయారు చేసి చెట్టు మీద పెట్టి దాన్ని టార్గెట్ చేయమంటారు. ఇంకా శిష్యులకు క్వశ్చన్స్ వేస్తారు, మీకేం కనిపిస్తుంది. అయితే శిష్యులందరూ సాటిస్ఫైడ్ ఆన్సర్ ఇవ్వరనమాట. అర్జునుడు మాత్రం సాటిస్ఫైడ్ ఆన్సర్ ఇచ్చి ఆ పిట్టను కొడతారు. అది ఫస్ట్ టెస్ట్ కంప్లీట్ అయిపోయింది. సెకండ్ టెస్ట్ వచ్చేసరికి గురువుగారు గంగా నదికి స్నానానికి వెళ్తారు. అప్పుడు ఒక క్రొకడైల్ వచ్చి గురువుగారి యొక్క కాలు పట్టుకుంటుంది అనమాట. అందరూ శిష్యులు అక్కడిక్కడ తిరుగుతూ ఉంటారు, గురువుగారికి ఎలా కాపాడాలని ఆలోచిస్తూ. అప్పుడు గురుగారు కేక వేస్తారనమాట, కాపాడండి కాపాడండి అని. అయితే ఏమీ తోచక శిష్యులందరూ అక్కడిక్కడ పరిగెత్తుతుంటే అది తెలుసుకున్న అర్జునుడు వచ్చి ఆ గ్రాహం ఎక్కడుందో, గ్రాహం అంటే క్రొకడైల్ ఎక్కడుందో దాన్ని 4 బాణాలతో కొట్టి చంపేశారనమాట. ఆ విధంగా గురుగారు సంతోషించి అర్జునునికి బ్రహ్మశిరాస్త్రము కానుకగా ఇస్తారనమాట. ఇది లక్ష్యశుద్ధి స్టోరీ అనమాట. ఇవి 2 టెస్ట్లు గుర్తు పెట్టుకొని తనకు కానుకగా ఏమి ఇచ్చారు అర్జునునికి అది గుర్తు పెట్టుకోవాలి. అర్థమైందా? ఇది గుర్తుపెట్టుకుంటే ఈ లెసన్ అనేది మీరు ఈజీగా రాసుకోవచ్చు. మీకు మొత్తం స్టోరీ క్లియర్గా కావాలి అంటే మీరు కిందిచ్చిన లింక్ క్లిక్ చేస్తే మీకు మొత్తం స్టోరీ వచ్చేస్తుంది. నేను మీకు జస్ట్ షార్ట్లో చెప్తున్నాను. ఈ విధంగా గుర్తుపెట్టుకొని దాన్ని మీరు లెంతీగా చేసేస్తే సైడ్ హెడ్డింగ్ పెట్టుకోవాలి, ఫస్ట్ టెస్ట్ సెకండ్ టెస్ట్ అని. ఓకేనా స్టూడెంట్స్? ఒకవేళ మీకు నేను చెప్పింది నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, ఎంత పాసిబుల్ అయితే అంత షేర్ చేయండి అందరికీ. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్, బాయ్.